నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షాలు, జలమయమైన రహదారులు, నేల కొరిగిన చెట్లు. వైకాపా పాలనలో రివర్స్ అయిన పోలవరం పరిస్థితి, పనులు ఎలా మొదలుపెట్టాలో తెలియని దుస్థితి. కాసేపట్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న పవన్ కళ్యాణ్. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ముస్తాబైన ఛాంబర్. విజయవాడ సమీపంలో జప్తు చేసిన అగ్రిగోల్డ్ భూముల కబ్జా. మాజీ మంత్రి జోగి రమేష్ దందాపై అధికారుల మౌనం. బీహార్లో ప్రారంభానికి ముందే కుప్పకూలిన వంతెన, 12 కోట్లు నీలపాలు, నాణ్యతా లోపంపై స్థానికుల మండిపాటు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా పవన్ కళ్యాణ్ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో కాసేపట్లో పవన్ బాధ్యతలు చేపడతారు. 11 గంటలకు ఐఏఎస్ అధికారులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖలోని ఇతర అధికారులతో సమావేశమవుతారు. తనకు కేటాయించిన క్యాంపు కార్యాలయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ మంగళవారమే పరిశీలించి అధికారులకు కొన్ని మార్పులు సూచించారు. ఆ మేరకు అధికారులు ఛాంబర్ను ముస్తాబు చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో భారీ వర్షం జనజీవనానికి తీవ్ర ఇబ్బందులు కలిగించింది. భారీ వర్షానికి ఈదురుగాలులు తోడవడంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. గంటన్నర సేపు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నెహ్రూ రోడ్డులో కోటి నాగయ్య వైద్యశాల నుంచి రజక చెరువు పార్కు వరకు రోడ్డుపై ద్విచక్ర వాహనాలు మునిగిపోయాయి. వాహనదారులతో పాటు స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈదురుగాలులకు తెనాలి, విజయవాడ రోడ్డులో నందివెలుగు వద్ద చెట్లు విరిగి రోడ్డుపై పడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నందివెలుగు కూడలిలో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ విరిగిపడింది. నందివెలుగు నుంచి గుంటూరు మార్గంలో ఎరుకలపూడి అడ్డరోడ్డు వద్ద విద్యుత్ లైన్లు తెగి రోడ్డుపై పడ్డాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లు, భవనాల శాఖ కార్యాలయం, పోస్టాఫీస్ ప్రాంగణాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో అర్ధరాత్రి ఈదురుగాలులతో వర్షం పడి పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. పలు ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి. మున్సిపల్ కార్యాలయం సమీపంలో ప్రధాన రహదారి వద్ద భారీ చెట్టు నేలకొరిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైల్వే స్టేషన్కు వెళ్లే ప్రాంతంలో భారీ చెట్టు రోడ్డుపై ఉన్న ఆటోపై పడింది. దీంతో రైల్వే స్టేషన్కు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వైఎస్సార్ జిల్లాలో గత 2 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షం ధాటికి కడప నగరంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. నగరంలో మురికి కాలువల నిర్మాణం జరుగుతున్నందున వర్షం నీరు ఎటూ వెళ్లలేని పరిస్థితుల్లో మోకాల లోతు వరకు నిల్వ ఉంది. ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు, జిల్లా కోర్టు రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డు, భరత్ నగర్, భాగ్యనగర్ కాలనీ, అప్సరా కూడలి ప్రాంతాలన్నీ వర్షం నీటితో నిండిపోయాయి. వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్టాండ్ ప్రాంగణంలోకి వర్షం నీరు చేరింది. ప్రొద్దుటూరు, రాజుపాలెం, మైదుకూరు, బద్వేల్ ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు పడ్డాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షం నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైకాపా పాలనలో పోలవరం భవిష్యత్తు రివర్స్ అయింది. తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్దినంతా 5 ఏళ్లలో జగన్ బూడిదలో పోసిన పన్నీరు చేశారు. కొత్త ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ప్రాజెక్టు పనులు ప్రారంభిద్దామన్నా ఒక్క అడుగు ముందుకేయలేని దుస్థితి. 2019 జూన్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగన్మోహన్ రెడ్డికి పోలవరంపై నివేదించిన అదే జలవనరుల శాఖ అధికారులు తాజాగా సోమవారం ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజెంటేషన్ ఇచ్చారు. దీన్ని చూస్తే పోలవరంపై గత సర్కారు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో ఇట్టే అర్థమవుతోంది. జగన్ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు ఎంతో వెనక్కి వెళ్లిపోయింది. అంతకుముందు 5 ఏళ్లు జరిగిన అభివృద్ధంతా వైకాపా పాలన సాగిన గత 5 ఏళ్లలో సర్వనాశనమైపోయిన పరిస్థితి కళ్ల ముందే కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు పనులు ప్రారంభించలేని దుస్థితి, ఒక్క అడుగు ముందుకేయలేని స్థితి, ప్రతి అంశంలోనూ అనిశ్చితి, ప్రతి నిర్మాణము సవాల్ విసిరే పరిస్థితి. ప్రాజెక్టు వాస్తవ ముఖచిత్రాన్ని ఒక్క ముక్కలో చెప్పాలంటే 2019లో ఏ స్థాయిలో ఉందో అంతకన్నా వెనక్కి వెళ్లిపోయింది. అధికారుల లెక్కల ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో సాధించిన పురోగతి
కేవలం 4.5%. ప్రాజెక్టు నిర్మాణంలో మొత్తం 75.77% పురోగతి జరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. అందులో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయినట్లు లెక్కిస్తున్నారు. డయాఫ్రమ్ వాల్ 2019, 2020 వరదల్లో ధ్వంసమైందని అధికారులే చెబుతున్నారు. అది జగన్ ప్రభుత్వ హయాంలోనే. ఆ డయాఫ్రమ్ వాల్ స్థానంలో మళ్లీ కొత్తగా నిర్మాణం చేపట్టాలని ఇప్పటికే జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదించారు. ఇందుకు దాదాపు 1000 కోట్లు ఖర్చవుతుందని, 457 రోజుల సమయం పడుతుందని అంచనా వేశారు. గతంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ఖర్చు చేసిన మొత్తం కన్నా ఇది రెండింతలు. డయాఫ్రమ్ వాల్ కు మరమ్మతులు చెయ్యాలన్నా 447 కోట్లు వ్యయమవుతుంది. 288 రోజుల సమయం పడుతుంది. ఈ లెక్కన అధికారులు లెక్కిస్తున్న పురోగతి నుంచి ఆ డయాఫ్రమ్ వాల్ ను మినహాయించాలా అక్కర్లేదా అన్నది ప్రశ్న. అలా మినహాయిస్తే అడుగు ముందుకు పడిందా వెనక్కి పడిందా అన్నదే ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పోలవరం ప్రాజెక్టులో 500 కోట్లతో నిర్మించిన ఎగువ కాఫర్ డ్యాం, దిగువ కాఫర్ డ్యాంలో లీకేజీలతో సతమతమవుతున్నాయి. సీపేజీ అంచనాలకు మించి వస్తోంది. నిర్దిష్ట ప్రమాణాల ప్రకారం నిర్మాణాలు జరగలేదు. కేంద్ర నిపుణులు ముందే హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పెడచెవిన పెట్టిందని కేంద్ర జలశక్తి శాఖలో కీలక స్థానంలో ఉన్న ఒక ప్రముఖ వ్యక్తి చెప్పారు. ఆ 2 కట్టడాలు మళ్లీ బాగు చేసుకోవాల్సిందే. అందుకు 100 కోట్లు ఖర్చవుతుంది. అవి అసలు ఎలా మరమ్మతులు చెయ్యాలో కూడా ఇంతవరకు తేల్చలేదు. అధికారులు లెక్కించిన 75.77% పురోగతి నుంచి ఈ కట్టడాలు మినహాయిస్తే ఈ ప్రాజెక్టు ముందుకెళ్లినట్లా వెనక్కు మళ్లినట్లా? వరదలకు ముందు ప్రధాన డ్యాం నిర్మించాల్సిన ప్రాంతం భేషుగ్గా ఉంది. ఎగువ కాఫర్ డ్యాం గ్యాప్లను సకాలంలో జగన్ ప్రభుత్వం పూడ్చలేకపోయింది. దీంతో 2020 భారీ వరదలకు ఆ ప్రాంతమంతా ఉధృతమైన నీటి ప్రవాహంలో కోసుకుపోయింది. పెద్ద పెద్ద అగాధాలు ఏర్పడ్డాయి. ప్రధాన డ్యాం గ్యాప్ 1 ప్రాంతంలో 35 మీటర్ల లోతున, గ్యాప్ 2 వద్ద 26 మీటర్ల లోతున ఇసుక కొట్టుకుపోయింది. ప్రధాన డ్యాం ఛానల్ 90 మీటర్ల నుంచి 390 మీటర్ల వరకు, అంటే దాదాపు 300 మీటర్ల మేర, మరోచోట 42 మీటర్ల మేర ఇసుక కోతకు గురై భారీ అగాధాలు ఏర్పడ్డాయి. కాఫర్ డ్యాం వద్ద 280 మీటర్ల మేర 36.50 మీటర్ల లోతున అగాధాలు ఏర్పడ్డాయి. ఇక్కడ ఇసుక నింపేందుకు ఇప్పటికే 2200 కోట్లు ఖర్చు చేశారు. ఇంకెంత ఖర్చు చెయ్యాలో కూడా తెలియదు. స్పిల్వే రక్షణకు దాదాపు 80 కోట్లతో నిర్మించిన గైడ్ బండ్ ధ్వంసమైంది. మొత్తం పురోగతి నుంచి దీన్ని కూడా మినహాయించాలి కదా. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే మొత్తం ప్రాజెక్టు పురోగతి 75.77% వద్ద ఉంటుందా లేక 50% పడిపోతుందా అనేది ప్రశ్నార్థకం. 5 ఏళ్ల జగన్ పాలనలో పోలవరంలో జరిగిన వైఫల్యాలు అన్నీ ఇన్ని కాదు. రివర్స్ టెండర్ల పేరుతో గుత్తేదారును మార్చొద్దని కేంద్ర జలశక్తి శాఖ హెచ్చరించినా జగన్ పెడచెవిన పెట్టారు. 2019 నవంబర్లో కొత్త గుత్తేదారుకు పనులు అప్పగించినా ఏడాది పాటు కనీస పనులు కూడా చేయలేదు. కేంద్ర జలశక్తి శాఖకు రాష్ట్ర అధికారులు అప్పట్లో సమర్పించిన పురోగతి లెక్కలు ఈ విషయాన్ని బహిర్గతం చేశాయి. 2019 వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని జగన్ ప్రభుత్వం వాదన. 2020 వరదలకే డయాఫ్రమ్ వాల్ విధ్వంసమైందనేది అధికారుల మాట. ఏడాదిన్నర కాలంలో ఎగువ కాఫర్ డ్యాం నిర్మించి గ్యాప్లు పూడ్చి ఉంటే డయాఫ్రమ్ వాల్ ధ్వంసమయ్యేది కాదని హైదరాబాద్ ఐఐటి నిపుణులు కేంద్రానికి ఇచ్చిన నివేదిక తేల్చింది. 2019లోనే డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైతే ఇంతవరకు దాన్ని ఏం చెయ్యాలో ఎందుకు తేల్చలేదన్నది ప్రశ్న. 2024 వరకు ఈ అంశంపై జగన్ సర్కార్ ఎందుకు దృష్టి సారించలేదన్నది ప్రశ్న. అవి జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూములు ఖాళీగా ఉన్నాయి కదా అని అప్పటి మంత్రి గారు కన్నేశారు. అధికారం చేతిలో ఉంది కదా అని చుట్టూ ప్రహారీ కూడా నిర్మించేసుకున్నారు. సర్వే నెంబర్ ఏమార్చి వెంటనే వేరే వాళ్లకు విక్రయించేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ భూ దోపిడీపై వాస్తవ యజమానులు చేసిన ఫిర్యాదులను అధికారులు తొక్కిపట్టారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన భూ కబ్జాల్లో ఒకటి దుమారం రేపుతోంది. విజయవాడ గ్రామీణ మండలం అంబాపురం గ్రామంలో రీసర్వే నంబర్ 87లో అవ్వా వెంకట శేషు నారాయణరావుతో పాటు వారి బంధువులకు భూములు ఉన్నాయి. వారు అగ్రిగోల్డ్ కంపెనీలో భాగస్వాములుగా ఉన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుల్ని జప్తులో భాగంగా 2019లో నాటి ప్రభుత్వం రీసర్వే నంబర్ 87లోని 2293 గజాల స్థలాన్ని జప్తు చేసింది. ఈ భూములు విజయవాడకు సమీపంలో ఉండడం, ఖాళీగా ఉండడంతో వీటి
కబ్జాకు తెరలేచింది. అంబాపురం గ్రామంలోని రీసర్వే నెంబర్ 88లో పోలవరపు మురళీమోహన్ అనే వ్యక్తి నుంచి మాజీ మంత్రి తనయుడు జోగి రాజీవ్ 1074 గజాలు, ఆయన బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు 1086 గజాలు కొన్నారు. 2022 నాటి రిజిస్ట్రేషన్ దస్తావేజుల్లో సర్వే నంబర్ 88 అని స్పష్టంగా ఉంది. కానీ తమ దస్తావేజుల్లో సర్వే నంబర్ తప్పుగా నమోదైందని నాటకానికి తెరలేపారు. రీసర్వే నెంబరు 87కు బదులుగా రీసర్వే నెంబరు 88 నమోదైందని దరఖాస్తు చేశారు. అప్పటికే జోగి రమేష్ మంత్రిగా ఉండడంతో అధికారులు ఏమాత్రం విచారణ లేకుండా స్వీయ సవరణ ద్వారా దస్తావేజుల్లో సర్వే నెంబరు మార్చారు. వాస్తవానికి అగ్రిగోల్డ్ జప్తు చేసిన భూముల్ని ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చింది. అంటే వాటిని రిజిస్టర్ చేసే అవకాశమే లేదు. కానీ జోగి రమేష్ పై భయభక్తులతో సవరణ దస్తావేజులు జారీ చేసేశారు. వాటిని అడ్డుపెట్టుకుని జోగి మనుషులు అగ్రిగోల్డ్ కు చెందిన రీసర్వే నెంబర్ 87 భూముల స్వాధీనానికి వెళ్లారు. అప్పట్లో వాస్తవ యజమాని అభ్యంతరం కూడా పెట్టారు. అయితే జోగి రమేష్ తహసీల్దార్ ద్వారా 2023లో సదరు భూమి స్వాధీన ఉత్తర్వులు పొందారు. ఈ లేఖలతో అగ్రిగోల్డ్ భూమిని స్వాధీనం చేసుకున్న జోగి కుటుంబం దాని చుట్టూ ప్రహరీ నిర్మించేసుకుంది. అడ్డదారిలో స్వాధీనం చేసుకున్న భూమిని జోగి కుటుంబం వెంటనే వేరొకరికి అంటగట్టింది. వైకాపా కార్పొరేటర్ పడిగపాటి చైతన్యరెడ్డి బంధువులకు 2023 మే నెలలో విక్రయించారు. వాస్తవ యజమానులు దీనిపై విజయవాడ 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో 2024 జనవరిలో ఫిర్యాదు చేశారు. సదరు ఫిర్యాదుపై సర్వే చేసి వాస్తవ వివరాలు తెలపారని అప్పటి ఎస్ఐ విజయవాడ గ్రామీణ తహసీల్దార్కు 2024 జనవరి 20న లేఖ రాశారు. నాటి తహసీల్దారు జాహ్నవి కూడా 2024 మార్చి 30న పోలీసులకు పోస్టులో నివేదిక పంపారు. కానీ ఇప్పటి వరకు పోలీసులు దాన్ని తెరిచి చూడలేదు. ఎన్నికల ముందు వరకు మంత్రిగా ఉన్న జోగి రమేష్ ఆ నివేదికను తొక్కిపెట్టారని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను వైకాపా ప్రభుత్వం నిట్టనిలువునా మోసం చేసింది. వైకాపా జమానాలో వేసిన 12వ వేతన సంఘం కథ అసలు పని ప్రారంభించకుండానే ముగిసింది. ఏడాది పాటు సిబ్బందిని కేటాయించకపోవడంతో 12వ పీఆర్సీ కమిషనర్గా నియమితులైన విశ్రాంత ఐఏఎస్ మన్మోహన్ సింగ్ సిఫార్సులేమీ చేయలేకపోతున్నట్లుగా చెప్పి రాజీనామా చేశారు. రివర్స్ పీఆర్సీతో రాష్ట్ర ప్రభుత్వం ఉసురు పోసుకున్న నాటి సీఎం జగన్ వేతన జీవుల ఆక్రోశాన్ని చల్లబర్చేందుకు విశ్రాంత ఐఏఎస్ మన్మోహన్ సింగ్ సారథ్యంలో 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎలాంటి సిఫార్సు చేయనేలేదు. కనీసం ఒక్క విజ్ఞాపన పత్రమైనా తీసుకోకుండానే 12వ పీఆర్సీ కథ ముగిసిపోయింది. 12వ పీఆర్సీ కమిషనర్ మన్మోహన్ సింగ్ ఈ నెల 14వ తేదీనే ఆ పదవి నుంచి తప్పుకున్నారు. తనను రిలీవ్ చేయాల్సిందిగా సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కు లేఖ రాశారు. 2023 జూలైలోనే తనను పీఆర్సీ కమిషనర్ గా అప్పటి ప్రభుత్వం నియమించినప్పటికీ ఉద్యోగులను సిబ్బందిని కేటాయించకపోవడంతో ఎలాంటి సిఫార్సులు చేయలేకపోయినట్టు పేర్కొన్నారు. తక్షణం తనను రిలీవ్ చేయాలని సీఎస్ కు రాసిన లేఖలో మన్మోహన్ సింగ్ కోరారు. ఉద్యోగులపై జగన్ మోసకారితనానికి ఇదో నిదర్శనమని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 12వ పీఆర్సీ వేస్తున్నట్లు గొప్పలు చెప్పి దాదాపు ఏడాది పాటు కనీసం కార్యాలయాన్ని సిబ్బందిని కేటాయించకపోవడం నయవంచనే అని ఆక్రోశిస్తున్నారు. 11వ పీఆర్సీ అమలు కోసం 2022లో ఉద్యోగ వర్గాలన్నీ ఆందోళనకు దిగాయి. అప్పుడు 23% ఫిట్మెంట్ తో రివర్స్ పీఆర్సీ ఇచ్చి జగన్ సర్కార్ మోసగించింది. అందుకే ఉద్యోగులు ఇటీవలి ఎన్నికల్లో జగన్ పార్టీకి బుద్ధి చెప్పారని గుర్తు చేసుకున్నారు. కొండలు కొల్లగొట్టారు. పోలవరం కాలువ కట్టలు కరిగించేశారు. అటవీ అసైన్డ్ భూముల్ని గుల్ల చేశారు. ఆఖరికి చెరువులను ఛిద్రం చేశారు. అదేమని అడిగితే జగనన్న కాలనీల కోసమని ముసుగు తొడిగారు. రోడ్ల నిర్మాణం కోసమంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే లక్షల కోట్ల ఘనపు మీటర్ల మట్టితో ఏ కాలనీలని మెరక చేశారు? ఎక్కడెక్కడ రోడ్లు వేశారు? అసలు తీసుకున్న అనుమతుల పరిధెంత? అడ్డదిడ్డంగా తవ్వేసుకున్నదెంత? ఉమ్మడి కృష్ణా జిల్లాలో 5 ఏళ్ల పాటు సాగిన మట్టి దందాపై గనుల శాఖ అధికారులు లెక్కలు తీస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మట్టి తవ్వకాలు, ఆదాయ తీరుతెన్నులపై అధికారులు దస్త్రాలు తిరగేస్తున్నారు. గనుల శాఖ లెక్కల ప్రకారం 1 ఎకరంలో 1 మీటరు లోతున తవ్వితే 400 టిప్పర్ల గ్రావెల్ వస్తుంది. విజయవాడ శివారులో 1 టిప్పరు గ్రావెల్ 8,000 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఆ లెక్కన ఎకరం మట్టి తవ్వితే 32 లక్షల వరకు ఆదాయం వస్తుంది. టిప్పర్ల బాడుగా ఇతర ఖర్చులు సగానికి సగం తీసినా 16 లక్షల రూపాయల మేర మిగులుతుంది. అనుమతులు తీసుకుని తవ్వితే ఘనపు మీటర్కు 109 రూపాయల చొప్పున గనుల శాఖకు చెల్లించాలి. అంటే ఎకరాకు 4,36,000 చొప్పున గనుల శాఖకు రాయల్టీ చెల్లించాలి. కానీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో గత 5 ఏళ్లలో గోరంత అనుమతులు తీసుకుని కొండంత తవ్వకాలు జరిపారు.
వందల ఎకరాల్లో గ్రావెల్ తవ్వేసుకెళ్లి వందల కోట్లలో ప్రభుత్వానికి రాయల్టీ ఎగరేశారు. జగనన్న కాలనీల పేరుతో అసలు రాయల్టీయే లేకుండా తవ్వుకెళ్లారు. ఎక్కువగా విజయవాడ పరిసరాల్లో తవ్వకాలు జరిగాయి. గన్నవరం పరిధిలో ఏ కొండ చూసినా మట్టి తవ్విన ఆనవాళ్లే. విజయవాడ గ్రామీణం, గన్నవరం, బాపులపాడు మండలాల్లో ప్రభుత్వ బంజరులు, అటవీ, రెవెన్యూ భూమి, చెరువులతో పాటు పోలవరం కుడి కాలువ వెంట కూడా మట్టి తవ్వుకెళ్లారు. పది ఎకరాలు చెరువు ఉందండి గతంలో. ఆ చెరువు కూడా దొమ్మారు. కలెక్టర్ గారు ఆ ఏరియాకి వచ్చి అమ్మో ఏంటి ఇంతలో దొమ్మారు, దీని మీద ఇమీడియట్గాని ఒక లెటరు కమిషనర్ గారికి ఇచ్చారు, వీళ్ళ మీద చర్యలు తీసుకోమని. రెవెన్యూ అధికారులు కానీ, మైనింగ్ అధికారులు కానీ ఒక్క అధికారి రాలేదు. అసలు ఇది 2000 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ జరిగింది. ఒక కొత్తూరు, తాడేపల్లి, వెలగలేరు, వేమవరం ఈ 4 రెవెన్యూలోనే 2000 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ జరిగింది. 120 ఎకరాల్లో తవ్వారని ఎన్జిటి ఆదేశాలు ఇచ్చారండి. ఆ 120 ఎకరాలు కాక ఇంకా 300-400 ఎకరాలు తవ్వారు. ఆ తవ్వినవి కూడా మొత్తం సర్వే చేయించి ఒక ఆడిట్ లాగా చేయించి ఎంత ఎవరు తవ్వారు అని దీన్ని మీద రాయల్టీ కనుక మనం కట్టగలిగితే భయం వేసిద్ది. లేదంటే ఇంకెవడో భయం వేసిద్దండి. ఒక 20 లారీలు 4 మిషన్లు ఉన్నాయి. రేత్రి వెళ్తున్నాడు, పోలవరం గట్ట తోమేస్తున్నాడు, వచ్చేస్తున్నాడు. నన్నేవాడు పట్టుకుంటాడు, నేను తోమే నన్ను ఆధారాలు ఏమండి అంటాడు. 2019లో వైకాపా గద్దెనెక్కాక గన్నవరంలో 50,000 క్యూబిక్ మీటర్ల మేర 20 వరకు గ్రావెల్ తవ్వకాలకు లీజులు మంజూరు చేశారు. అయితే 6 నెలల్లోనే పరిమితి మేర తవ్వకాలు పూర్తి చేశారు. ఆ తర్వాత కొత్తగా అనుమతులు ఇవ్వలేదు. కానీ గొల్లనపల్లిలో 20 ఎకరాల ప్రభుత్వ బంజరు భూమిలో గ్రావెల్ తవ్వుతున్నారు. కొండపావులూరు, రంగన్నగూడెం, మల్లవల్లి, పాతపాడులో 10 ఎకరాల్లో, బిక్కవరం, నక్కలతిప్పలో 5 ఎకరాల చొప్పున తవ్వేశారు. తెంపల్లి, గొల్లనపల్లి, బల్లిపర్రు, రంగన్నగూడెం, గోపవరపుగూడెం, పాతపాడు, అంబాపురం, అప్పారావుపేట పరిధిలో పోలవరం కట్టల్ని ఇరువైపులా దాదాపు 100 మీటర్ల చొప్పున రీచ్లు ఏర్పాటు చేసుకుని గండి కొట్టినట్లు తవ్వారు. వీటికేవీ లెక్కల్లేవు. పోలవరం ప్రాజెక్టు అధికారులేమో తాము అనుమతులే ఇవ్వలేదని స్పష్టం చేస్తున్నారు. కొత్తూరు, తాడేపల్లిలో గ్రావెల్ తవ్వకాలపై ఎన్జిటి ఆదేశాల మేరకు కమిటీ పర్యటనకు వెళితే గతంలో మట్టి మాఫియా అడ్డుకున్నారు. వీటన్నింటి వెనుక నాటి వైకాపా మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రజానాయకులు అందరూ కూడా ఆఫీసర్లతో కుమ్మక్కయ్యి దాదాపుగా 5,000 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ చేయడం జరిగింది. దాని మీద మేము హైకోర్టులో, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పోరాటం చేస్తున్నాము. సిబిఐ ఎంక్వైరీ కూడా కావాలని అడగటం జరిగింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. దాంట్లో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టమని ఎన్జిటి ఆర్డర్స్ కూడా ఇచ్చింది. ఈ ఫైల్ మొత్తం తీసుకొని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారిని, ప్రభుత్వంలో పెద్దల్ని కలిసి దీని మీద పూర్తి ఎంక్వైరీ చేసి దోషేసిన సొమ్మును మొత్తాన్ని కూడా రాబట్టాలని మేము వినతిపత్రం ఇవ్వదలుచుకున్నాము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రావెల్ అక్రమ తవ్వకాల లెక్కలు ఆరా తీస్తున్నారు. కక్ష సాధింపులా కాకుండా ప్రభుత్వ వనరుల్ని దోచిన వారి నుంచి రాయల్టీ కట్టించాలనే లక్ష్యంతో ముందుకు కదులుతున్నారు. బీహార్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన ఓ వంతెన ప్రారంభానికి ముందే కుప్పకూలింది. అరారియా జిల్లాలోని బక్రా నదిపై కుస్రాకాంత, కిస్రీ ప్రాంతాలను కలుపుతూ ఓ వంతెన నిర్మించారు. అకస్మాత్తుగా భారీ శబ్దంతో వంతెన కూలిపోయింది. వెంటనే స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు వంతెనలో 3 పిల్లర్లు కూలిపోయినట్లు గుర్తించారు. పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జిల్లా గ్రామీణ పనుల విభాగం ఆధ్వర్యంలో ఈ వంతెన నిర్మాణం జరిగినట్లు అధికారులు చెప్పారు. ఇందుకోసం దాదాపు 12 కోట్లు ఖర్చు పెట్టినట్లు అంచనా వేశారు. బ్రిడ్జి పూర్తయినప్పటికీ ఇరువైపులా అప్రోచ్ రోడ్డు పనులు మిగిలి ఉండడం వల్ల ఇంకా ప్రారంభించలేదని తెలుస్తోంది. వంతెన నిర్మాణంలో నాణ్యతా లోపం స్పష్టంగా కనిపిస్తోందని స్థానికులు మండిపడుతున్నారు. సైన్యం కోసం 156 తేలికపాటి యుద్ద హెలికాప్టర్ల కొనుగోలుకు రక్షణ శాఖ చర్యలు చేపట్టింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ నుంచి దాదాపు 45,000 కోట్ల రూపాయలతో 156 తేలికపాటి యుద్ద హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు రక్షణ శాఖ ప్రక్రియ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఆర్ఎఫ్పీ జారీ చేసినట్లు వెల్లడించారు. గతేడాది నవంబర్లో రక్షణ ఉత్పత్తుల సేకరణ మండలి డీఏసీ హెలికాప్టర్ల ప్రతిపాదనను ఆమోదించింది. ఈ 156 ప్రచండ హెలికాప్టర్లలో సైన్యానికి 90, వైమానిక దళానికి 66 హెలికాప్టర్లను ఉపయోగించనున్నారు. టెక్నికల్ సపోర్ట్, నిర్వహణ, మరమ్మతులు సహా మొత్తం కొనుగోలు విలువ దాదాపు 45,000 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. హెచ్ఏఎల్ అభివృద్ది చేసిన ఈ తేలికపాటి హెలికాప్టర్ 5.8 టన్నుల బరువు ఉంటుంది. యుద్ద ట్యాంకులు, బంకర్లు, డ్రోన్లు సహా ఎత్తైన పర్వత ప్రాంతాలతో పాటు రాత్రి వేళల్లోనూ శత్రు లక్ష్యాలను ఇవి ఛేదించగలవు.
ప్రధాని మోదీ గంగాదేవికి పూజలు నిర్వహించారు. ధ్వజాశ్వమేధ ఘాట్లో జరిగిన ఈ క్రతువులో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి పాల్గొన్నారు. కాశీ పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య ప్రధాని మోదీ గంగాదేవికి పూజలు నిర్వహించారు. గంగాదేవి హారతి క్రతువు సందర్భంగా జరిగిన భజన కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. అనంతరం గంగాదేవి మహాహారతి క్రతువు ఎంతో హృద్యంగా వైభవోపేతంగా జరిగింది. కేశవాయ నమః, ఓం గోవిందాయ నమో నమః. కన్నడ నటుడు దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో రోజుకొక కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా దర్శన్ మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నారని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. బెంగళూరులోని దర్శన్ ఫామ్ హౌస్లో ఈ ఘటన జరిగిందని వెల్లడించాయి. అటు హత్యకు ముందు దర్శన్ బెంగళూరులోని ఓ పబ్లో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ అనంతరం దర్శన్ నేరుగా రేణుకాస్వామిని బంధించిన గోడౌన్కు వెళ్లారని సమాచారం. హత్య చేసిన తర్వాత నిందితుల్లో ముగ్గురు ఆర్ఆర్ నగర్లో ఉన్న రిలయన్స్ ట్రెండ్స్కు వెళ్లి దుస్తులు మార్చుకున్నట్లు తెలిసింది. సృష్టిస్తున్న రేణుకాస్వామి హత్య కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. దర్శన్ మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నారని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. బెంగళూరులోని దర్శన్ ఫామ్ హౌస్ లో ఈ ఘటన జరిగిందని వెల్లడించాయి. మృతదేహంతో పాటు ఒక సూసైడ్ నోట్, ఒక వీడియో సందేశాన్ని గుర్తించినట్లు తెలిపాయి. ఒంటరితనం వేధించడం వల్లే చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఆ లేఖలో, వీడియోలో శ్రీధర్ పేర్కొన్నారు. తన చావుకెవరూ కారణం కాదని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ అరెస్టైన తరుణంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టైన కన్నడ నటుడు దర్శన్ హత్య జరిగిన రోజు పబ్లో పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ అనంతరం నేరుగా రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి బంధించిన గోడౌన్ కు వెళ్లినట్టు సమాచారం. రేణుకాస్వామి హత్య తర్వాత నిందితుల్లో ముగ్గురు బెంగళూరులోని ఆర్ఆర్ నగర్ లో ఉన్న రిలయన్స్ ట్రెండ్స్ కు వెళ్లి దుస్తులు మార్చుకున్నట్లు తెలిసింది. ఆ ముగ్గురిని పోలీసులు రిలయన్స్ ట్రెండ్స్ కు తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. హత్య తర్వాత రేణుకాస్వామి దగ్గర ఉన్న బంగారం గొలుసు, పర్సును నిందితులు ఎత్తుకెళ్లగా తాజాగా పోలీసులు వాటిని గుర్తించారు. చిత్రదుర్గలో నిందితుడు రాఘవేంద్ర నివాసంలో వీటిని స్వాధీనం చేసుకున్నారు. హత్య జరిగిన రోజు దర్శన్తో పాటు ఉన్న కన్నడ నటుడు, కమీడియన్ చిక్కన్న పోలీసు విచారణకు హాజరయ్యారు. దర్శన్ భోజనానికి పిలిస్తే తాను రాజరాజేశ్వరి నగర్లో ఉన్న స్టోనీ బ్రూక్ బార్ అండ్ రెస్టారెంట్ కు వెళ్లినట్లు చిక్కన్న తెలిపారు. దీనిపై ప్రశ్నలు అడిగేందుకు తనను పోలీసులు పిలిచారని చెప్పారు. విచారణలో పోలీసులకు పూర్తిగా సహకరించారని, ఇంతకన్నా ఎక్కువ సమాచారం ఇవ్వలేనని చెప్పారు. విచారణకు హాజరైన చిక్కన్న కస్టడీలో ఉన్న దర్శన్ ను పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం స్టోనీ బ్రూక్ బార్ అండ్ రెస్టారెంట్ కు తీసుకెళ్లారు. అనంతరం చిక్కన్న, దర్శన్ తో పాటు 6 నిందితులను అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దర్శన్ ను మైసూరు కూడా తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలని పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. రేణుకాస్వామి హత్య తర్వాత దర్శన్ షూటింగ్ నిమిత్తం మైసూరుకు వెళ్లి అక్కడ ఓ ప్రైవేటు హోటల్లో బస చేశాడు. అక్కడ అరెస్టు కాకుండా పోలీసులను ఒప్పించేందుకు దర్శన్ ప్రయత్నించాడని సమాచారం. మరోవైపు రేణుకాస్వామి హత్య కేసును సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం లేదని, పోలీసులు ఎటువంటి ఒత్తిడిలకు లొంగకుండా పనిచేస్తున్నారని కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర తెలిపారు. జూన్ 8న హత్యకు గురైన రేణుకాస్వామి తల్లిదండ్రులను ఆయన పరామర్శించారు. ఇది ఆ ఒక్క కుటుంబానికే కాదని, అందరికీ బాధాకరమైన విషయమని అన్నారు. రేణుకాస్వామి హత్య కేసులో నిందితులకు శిక్ష పడేలా, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ బి దయానంద్ తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు 17 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. రేణుకాస్వామి హత్య కేసులో పోలీసులు వేగంగా, సకాలంలో చర్యలు తీసుకున్నారని అన్నారు. కోర్టులో ఆధారాలను సమర్పించేందుకు తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్న ఆయన ఇందుకు మీడియా సహకారం కావాలని కోరారు. ఈ ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ ఆరంభోత్సవ వేడుకకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి విశ్వ క్రీడల ప్రారంభోత్సవం బహిరంగంగా జరగనుండటంతో భద్రతకు పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. పారిస్ గగనతలంలో హెలికాప్టర్లు చక్కర్లు కొడుతూ నిఘా నిర్వహిస్తున్నాయి. పడవలతో నిర్వహించే పరేడ్ను వివిధ దేశాధినేతలు సహా 3 లక్షల మంది ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. ఈ ఏడాది ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వనున్న ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో కనీవిని ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. జూలై 26న ఒలింపిక్స్ ఆరంభోత్సవం జరగనుంది. ఈ వేడుక ఎన్నడూ లేని విధంగా బహిరంగంగా జరగనుండటం ఆసక్తి రేపుతోంది. ఈ సందర్భంగా 80 బోట్లతో జరిగే పరేడ్ లో 200 ఒలింపిక్ బృందాలు పాల్గొననున్నాయి. ప్యారిస్ లో తూర్పు నుంచి పశ్చిమ వరకు 6 కిలోమీటర్ల దూరం ఈ బోట్లు పయనిస్తాయి. ఇది బహిరంగ కార్యక్రమం కావడంతో భద్రతా పరంగా ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో ప్యారిస్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా
చర్యలు తీసుకుంటున్నారు. గగనతల నిఘాను పటిష్టం చేశారు. హెలికాప్టర్లతో నిఘా నిర్వహిస్తున్నారు. పరేడ్ మార్గాన్ని హై సెక్యూరిటీ జోన్ గా ప్రకటించారు. ఈ మార్గంలో ఉన్న భవనాలు కూడా ఈ హై సెక్యూరిటీ జోన్ పరిధిలోకే వస్తాయి. ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి 8 రోజుల ముందు నుంచి ఈ జోన్ లోకి ప్రవేశించాలనుకునే వారు ఆన్లైన్ లో ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. వారి బ్యాక్గ్రౌండ్ ను పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాతే అనుమతిస్తారు. భద్రతా కారణాల దృష్ట్యా పర్యాటకులకు కూడా ఒలింపిక్స్ ప్రారంభోత్సవాన్ని ఉచితంగా వీక్షించే అవకాశం ఇవ్వకూడదని ఫ్రెంచ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆహ్వానితులకు మాత్రమే అనుమతి ఉంటుంది. భద్రతా పరంగా భారీగా ముప్పు పొంచి ఉంటే ప్రారంభోత్సవ వేడుకను మరో చోటుకు మార్చాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ గతంలో ప్రకటించారు. అయితే ఈ వేడుక గతంలో అనుకున్నట్లుగానే జరుగుతుందని ఫ్రాన్స్ అధికారులు వెల్లడించారు. మరే ప్రత్యామ్నాయాలు చూడటం లేదన్నారు. వివిధ ప్రపంచ దేశాధినేతలు సహా 3 లక్షల మంది ఈ వేడుకను ప్రత్యక్షంగా వీక్షిస్తారని సమాచారం. అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో ఎన్డీఏ కూటమి విజయోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రజా కంటక పాలనకు అంతం పలికి తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమికి ఘన విజయాన్ని అందించారంటూ తెలుగువారు అంబరాన్నంటేలా సంబరాలు చేసుకున్నారు. 100 కార్లతో ర్యాలీ నిర్వహించారు. ప్రజా వ్యతిరేక నిరంకుశ పాలనపై పోరాటం చేసిన కార్యకర్తలని, అమరావతి రైతులని గుర్తు చేసుకున్నారు. పలువురు ఎన్ఆర్ఐలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంగతులను గుర్తు చేసుకున్నారు. కూటమి విజయానికి దోహదపడిన అంశాలపై చర్చించారు. అమెరికా నుంచి మాతృభూమి సేవ కోసం ఏపీకి తిరిగొచ్చి ఎన్నికల్లో విజయం సాధించిన పెమ్మసాని చంద్రశేఖర్, వెనిగండ్ల రాము, కాకర్ల సురేష్, రోషన్ కుమార్ను గుర్తు చేసుకున్నారు.